హలో గైస్, ఈరోజు బ్రౌన్ రైస్తో పులిహోర ఎలా చేసుకోవాలి వీడియోలో అయితే చూసేయండి. డైట్ చేసే వరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారం అమృతం అనమాట. సో మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్ అనమాట. ఒక కప్ నుంచి తీసుకోవాలి. ఒక లెమన్, అలాగే 5 ml ఆయిల్. సో ఆయిల్ ఎక్కువ యూస్ చేయరు కదా, పల్లీలు, అలాగే కరివేపాకు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, అలాగే కొంచెం చింతపండు రసం అనమాట. సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా మనం ఎంత కప్తో అయితే బ్రౌన్ రైస్ తీసుకుంటామో దాంతోపాటు వాష్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఒక 3 cups వాటర్ అయితే అందులో వేసుకోవాలి. సో వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అనమాట. ఒక 2 times ఒక 2 hours ఉంచుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం, లేదా మనకి వీలు కాకపోతే 1 hour అనమాట. సో ఈలోపు ఇంకో కప్ అయితే తీసుకొని అందులో ఒక చింతపండు అయితే వేసుకోవాలి. కొంచెం వరకు వాటర్ అయితే వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఇది మొత్తం ఇందులో చింతపండు రసం అంతా వచ్చేలాగా ఉండాలి. సో ఇప్పుడు అయింది కదా, ఇందులో పసుపు, అది 2 hours అయితే పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. సో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత అనమాట. మనం అడ్జస్ట్ని బట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. 5 whistles వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే వచ్చిందనమాట రైస్. ఇక వాటర్ అయితే కొంచెం ఎక్కువైంది, అందుకే నాకు ముద్దగా అయితే అయిపోయింది. మీరు వాటర్ అయితే చూసుకోవాలి. సో ఇప్పుడు అనమాట పోపు పెట్టుకోవాలి. మనకి జనరల్గా ఎలా అయితే మనం తాలింపు పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి అయితే తీసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను. చూసారు కదా, సో కొంచెం అయితే వచ్చింది. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇదైతే మొత్తం మనం దగ్గరికి అయినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా, మన ఈ చింతపండు రసం అనేది దగ్గరగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదైతే మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లో అయితే కలుపుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఒరిజినల్ రైస్తో చేసేటప్పుడు ఎలా ఉంటుంది అలాగే బ్రౌన్ రైస్తో కూడా ఉంటుంది. కొంతమందికి డైజెస్ట్ కాకపోతే కొంచెం నెక్స్ట్ మజ్జిగ అవి తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని అందులో 5 ml ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే పల్లీని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇదైతే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే తాలింపు అనేది తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 4 to 5 వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకో కారం కావాలి ఇంకా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు రైస్ని అయితే ఇందులో అయితే వేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో ఇష్టంగా తినే పులిహోర డైట్ టైంలో ఎక్కడ మిస్ అయిపోతాము అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో పైన ఇప్పుడైతే మనం ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి అనమాట. సో పిండుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలి. నేను అయితే కొత్తిమీర కూడా వేసుకున్నాను, మీకు ఇది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 hour పక్కన పెట్టిన తర్వాత మొత్తం అయితే పట్టింది. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.